బాలకः బాలకౌ బాలకాः, వృక్షः వృక్షౌ వృక్షాः. ప్రథమా విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అకారాంత పుంలింగ శబ్దాలివి. గజः గజः గజౌ గజాः. చషక గ్లాసు, చషకः చషకౌ చషకాः. అట్లా మనం చిన్నప్పుడు శబ్దం చదువుకున్నాం. ఇప్పుడు మనము మన దగ్గర చాలా పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఏమంటారు? మల్లిక ఉన్నాయనుకోండి, మల్లిక అంటే మల్లెపూలు ఉన్నాయనుకోండి, మల్లిక. ఏషా మల్లిక, ఒక మల్లెపువ్వు. చాలా ఉంటే ఏషా అన్నాను, మల్లిక స్త్రీలింగం కదా. మరి చాలా ఉంటే ఏ తాహ మల్లికాహ, మల్లెపువ్వులు. ప్రథమా విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం చూస్తే ఏకవచనంలో బాలిక అన్నాం కదా, ద్వివచనంలో బాలికే, బహువచనంలో బాలికాహ ఉంటుంది. కలిక కలికే కలికాహ, మల్లిక మల్లికే మల్లికాహ. ద్వివచనం ఏ వస్తుంది, ఏ. నపుంసకలింగంలో పుస్తకం పుస్తకే పుస్తకాని, బహువచనం పుస్తకాని, బహువచనం మారింది ఇక్కడ. ఏషః ఆసందః, ఏషః ఆసందః. మీరేం చెప్తారు దీన్ని? మీకు దూరంగా ఉందనుకోండి, ఎట్లా చెప్తారు? సహ ఆసందః అని చెప్తాను. మీరు పీట మీద కూర్చున్నారు, నేను ఇక్కండి సా పీటికా, కా తెలిసిందిగా స్త్రీలింగం, సా పీటికా అని చెప్తాను. మీ దగ్గర ఆ పీటిక ఉంది కదా, మీరేం చెప్తారు? ఏషా పీటికా అని చెప్తారు. సరే, ఇప్పుడు మీ దగ్గర 2-3 పీటికలు ఉన్నాయి, 2-3 ఉన్నారు, కూర్చున్నారు పీటికలు. నేనేం చెప్తాను? పీటికా చెప్తున్నాను, స్త్రీలింగం చెప్తున్నాను, దూరంగా చెప్తున్నాను. ఇందాక సా పీటికా అన్నాను కదా, ఇప్పుడు ప్లూరల్ చెప్తున్నాను నేను, నాకు దూరంగా ఉన్నాయి పీటికలు. తాహ పీటికాహ, తాహ పీటికాహ. ఓ, నేను సా పీటికా ఏకవచనం చెప్పాను కదా. మీకు కూడా నా దగ్గర పీఠిక లేదు, ఆసందహ ఉంది. ఆసందహ మీకు పుంలింగం కదా, సహ ఆసందహ అన్నారు. మీ దగ్గర చాలా పీఠికలు ఉన్నప్పుడు నేనేం చెప్తాను? తాహ పీఠికాహ అని చెప్తాను. ఏ తత్ వాతాయనం, కిటికీ ఇది, వాతాయనం కిటికీ. ఏతత్ వాతాయనం. ఇలాగే 2-3 కిటికీలు ఉంటే నేనేం చెప్తాను? ఏతాని వాతాయనాని, ఏతాని వాతాయనాని, వాతాయనాని, ఇవి కిటికీలు అని చెప్తాను. మీరు నా దగ్గర ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పినవి మీరు దూరంగా ఉన్నారు కాబట్టి ఏమని చెప్తారు? తత్ వాతాయనం తాని వాతాయనాని, మీకు దూరంగా ఉన్నాయి కాబట్టి. తత్ ద్వారం, ఇప్పుడు మీ వెనకల ద్వారం ఉంది కదా, నేను దాన్ని అంటున్నా, తత్ ద్వారం అంటున్నా. మీరేమి చెప్తారు దాన్ని? మీకు దగ్గరుంది కదా, ఓకే, ఏతత్ ద్వారం అని చెప్తారు, కరెక్టే. మీ ఇంట్లో ఏదో 8 ఎన్నో ద్వారాలు ఉంటాయి కదా, అన్నిటిని ఏం చెప్తారు? దూరంగా ఉన్నా మీరు, దూరంగా ఉన్నా చెప్పండి, దగ్గరగా ఉన్న, మన ప్రాక్టీస్ కోసం. ఏతాని ద్వారాని, ఏతాని ద్వారాని. ఏతాని ఉపయోగించినప్పుడు మన దగ్గరే ఉన్నాయి అనుకుని మనము ఏతాని అన్నాం. ఇవి ద్వారాలు, ఇవి గుమ్మాలు అన్నాం. మరి దూరంగా ఉన్నాయి, మా ఇంట్లో 8 ఉన్నాయి, మీరు మా దూరంగా ఉన్నాయి చూశారనుకోండి, ఏమంటారు మరి? తాని ద్వారాని. ద్వారం ఏకవచనం, ద్వారాణి ని, ద్వారాణి ని ని.
టటడడణ. ఏతత్ ద్వారం, ఇది ద్వారం, ఇవి ద్వారాలు అని చెప్పడం. ఏతాని ద్వారాణి, తత్ ద్వారం, అది ద్వారం, అవి ద్వారాలు, తాని ద్వారాణి. ప్రథమవచనం ద్వారం, ద్వారే, ద్వారాణి.